బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ధాన్యం తెచ్చి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయటం లేదని మండిపడుతున్నారు. హజీపూర్ మండల రైతులకు ధర్నాకు దిగటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జేసీ సర్ది చెప్పాల్సింది వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం తేడా చేస్తే తన దృష్టికి తేవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా జేసీ చంద్రయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులైతే రాస్తారోకో దిగారు. రైతులు రాస్తారోకో చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి జేసీ చంద్రయ్య రైతులకైతే నచ్చజెప్పి ప్రస్తుతానికైతే ధర్నా విరమించేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో జేసీ చంద్రయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓవైపు రైతులేమో దాదాపుగా తాము వడ్లను కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి 40 రోజులు అవుతున్నాయి, ఎక్కడా కూడా అసలు కొనుగోలు సరిగా ప్రారంభించడం లేదంటూ రైతులు అయితే చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే వడ్లు తడిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతులకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? యాక్చువల్గా ఈరోజు హాజీపూర్ మండల్లో ఉన్న ప్యాడీ సెంటర్ తిరుగుదామని వచ్చాను. సో అందువేళ అనుకోకుండా రైతులందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం అంటే వాస్తవానికి జనరల్గా మనకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి రబీ సీజన్లో మనకు ఈ దొడ్డు రకం ధాన్యం వేస్తారు కాబట్టి ఈ ధాన్యాన్ని మనం గవర్నమెంటే ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే అదే వానాకాలంలో మనం రైతులు సన్న వడ్లు వేస్తారు, దొడ్డు వడ్లు వేస్తారు. సన్న వడ్లు అన్నిటి కూడా రేటు ఉంటే వాళ్ళు బయట మార్కెట్ కూడా తీసుకుపోయి అమ్ముకుంటారు. రబీలో ఏంటంటే మనం అంతా దిగుబడి ఎక్కువ గురించో లేకపోతే తక్కువ టైంకి వస్తుందనే పంట ఉద్దేశంతో రైతులందరూ కూడా దొడ్డు రకము సంబంధించిన వడ్లు వేస్తారు. సో కాబట్టి ఈ దొడ్డు రకం వడ్లన్నీ కూడా మనం ఖచ్చితంగా మన సెంటర్లోనే ఐకేపీ సెంటర్ కావచ్చు, ఫ్యాక్స్ కావచ్చు, లేకపోతే డిసిఎంహెచ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు మన ప్యాడీ కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే మన జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రబీ సీజన్కి సంబంధించిన ప్యాడీ అంతా కూడా సుమారుగా మేము ఒక 2 లక్షల మెట్రిక్ టన్స్ వస్తాయని అంచనాలో ఉన్నాము. సో ఇదంతా కూడా మన దగ్గర రైస్ మిల్లు చూస్తే ఫార్ బాయిల్డ్కి సంబంధించినవి మన దగ్గర 8 వర్కింగ్ ఉన్నాయి. అవి డిఫాల్ట్ లేకుండా వాటికి మాత్రం మనం ఇచ్చినాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ గోడౌన్స్ అంటే SW7 గోడౌన్స్ కూడా ఐడెంటిఫై చేశాము, ప్రైవేట్ కూడా ఐడెంటిఫై చేశాము. తర్వాత ఈ మధ్యలోనే నిన్న ఆల్రెడీ కమిషనర్ సివిల్ సప్లైకి ఈ ఆల్రెడీ రబీ ఉన్న రైస్ మిల్ ఏదైతే పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నారో వాటిలో కూడా మేము ధాన్యము నిల్వ చేసేటందుకు ఆ రైస్ మిల్ కూడా పర్మిషన్ రాయడం జరిగింది. డిఫాల్ట్ కాకుండా ఉన్నటువంటి వాటికి, డిఫాల్ట్ అయిన వాటికి కూడా అది కూడా వస్తే మాకు స్పేస్ వస్తుంది. అదే కాకుండా ఇంకా మనం రైతు వేదికలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, మండలానికి 4-5 చొప్పున ఉన్నాయి. వాటిని కూడా ఐడెంటిఫై చేసినాం. ధాన్యము తప్పకుండా ప్రతి రైతు దగ్గర కొనుగోలు చేస్తాం. రైతులందరూ ఆందోళన ఏంటంటే జనరల్గా ఎవరికైనా ఉంటుంది, సహజంగా పంట వచ్చింది. ఇప్పుడు మనకి మే నెలలో జనరల్గా అకాల వర్షాలు వస్తాయి. ఈ అకాల వర్షాలు వచ్చినప్పుడు తెచ్చిన ధాన్యం తడిసిపోతే మాకు ఇబ్బంది అవుతుంది అనేది రైతులు ఆవేదన వెలుగొచ్చేది. అది కరెక్టే, నేను కాదంటలేను. వాటికి కూడా రైతులకు కూడా ఏంటంటే మనం ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే రైస్ మిల్లో అక్కడ స్పేస్ ప్రాబ్లం మూలంగా కొంత అన్లోడింగ్ ప్రాబ్లం లేట్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా మేము స్ట్రీమ్ లైన్ చేసినాం. అదనంగా మన హమాలీలను కూడా పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే ఇక్కడ లారీ ఈ సెంటర్లో ఎవరైతే హమాలి నింపినారో అదే హమాలితో అదే లారీలో అది ఇచ్చి పంపించి అన్లోడ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వర్షానికి ధాన్యం కూడా అక్కడక్కడ తడిచినాయి కొన్ని చోట్ల, వాటిని కూడా కొనుగోలు చేస్తాం. దానికి ఇబ్బంది ఏం లేదు. మంచిర్యాల జిల్లాలో 313 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేశారు, కానీ 70 నుంచి 80 సెంటర్లు మాత్రమే కొనుగోలు అవుతున్నాయి. ఒకవేళ కొన్నా కూడా 42 కిలోలు పెడుతున్నారు. రైస్ మిల్లులకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా తాలు తప్ప పేరుతో కూడా ఎక్స్ట్రాగా కూడా మళ్ళా కటింగ్లు పెడతా ఉన్నారు. లారీలకు కూడా రైతుల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఆరోపణలు ఉన్నాయి. సరే, అయితే అది నా దృష్టికి అయితే రాలేదు. చెప్తే నేను ఒకటే, ఇప్పుడు మనం రైతు కూడా చేయాల్సింది ఏంటంటే రైతు మన సెంటర్కి తెచ్చిన ధాన్యాన్ని FAQ విధంగా ఉండాలి. ఆ FAQ ఉన్నదా లేదనేది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రం వాళ్ళు ఐకేపీ కావచ్చు, PSCS కావచ్చు, DCMS కావచ్చు వాళ్ళు కొంటారు. కొన్న తర్వాత మీరైతే పేమెంట్ ఏదైతే ఉందో 41, 42 అంటున్నారు కదా, 43 పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు పెట్టే పేమెంట్ ఏదైతే అది ఖచ్చితంగా ఫాలో కండి. మీరు ఇక్కడ లోడ్ అయిన వెంటనే మేము ఇదే హమాలీతోనే అక్కడ అన్లోడ్ చేసే విధంగా కూడా ప్రక్రియ స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి స్పీడప్ అవుతుంది. ఈ రోజు నుంచి కూడా మేము ఇంటర్మీడియట్ గోడౌన్లు కూడా ఓపెన్ చేసాం, అక్కడ కూడా పంపిస్తున్నాం మేము. సో కాబట్టి రైతులు కొద్దిగా ఇప్పటికి సహనం పట్టారు. ఇంకా కొంచెం సహనం పడితే ఒక 1 వీక్లో మనకి ఇదంతా స్ట్రీమ్ లైన్ అవుతుంది. 1 వీక్ టైమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా వచ్చి రెడీగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు నాది ఎప్పుడు పోతుంది అనేది తపన ఖచ్చితంగా ఉంటుంది. సో వాటికి కూడా నేను లారీలకు ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో అతను కూడా చెప్పాను, ఈచ్ సెంటర్కు కనీసం 2 నుంచి 5 లారీల మధ్యలో పంపాలి. ఎందుకంటే ఇది రొటీన్గా నడగాలి. ఇప్పుడు ఈ 5 లారీలు లోడ్ అయిపోయిన వెంటనే అక్కడ రైస్ మిల్ దగ్గర కావాలి, లేకపోతే ఇంటర్మీడియట్ గోడౌన్ పెడితే అక్కడే కావాలి. ఎక్కడైనా అన్లోడ్ అయితే మళ్ళీ అది రొటేషన్గా అవుతుంది కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. మా సెంటర్ వాళ్ళకు కూడా ఐకేపీ సెంటర్స్ కావచ్చు,
ప్యాక్స్ వాళ్ళు కావచ్చు, DCMS వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు కూడా ఏం చెప్పినామంటే ఇక్కడ జోకే హమాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అదే లారీ ఎమ్మటి పోయి అక్కడ ఏదైతే మనం ట్యాగ్ చేస్తున్నామో అక్కడ అన్లోడ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసినాం. జేసీ చంద్ర అయితే చెప్తున్నది ఒకటే, కొంతమేర రైతులు 40 రోజుల క్రితము వరిధాన్యం తీసుకొచ్చినప్పటికి కూడా కొంత నిర్లక్ష్యం వల్లనైతే పూర్తిగా వడ్లతో పాటు మొక్కలైతే ఇటు కొనుగోలు కేంద్రాల్లో తెరిచాయి.